యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు. కింగ్ జీసస్ మిషన్ నుండి ఈ యొక్క వర్తమానంను మీ వద్దకి తీసుకుని వస్తున్నాను. ఈ రోజున చాలా వరకు స్వస్థతల గురించి భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నవి. ఆ యొక్క విషయాన్ని మనము కొంతసేపు మాట్లాడుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం కలిగి ఉండి చాలామందికి మోసపోతున్నారేమో అనేక మంది జనులు అని నాకు ఒక అభిప్రాయము. చాలా రోజులు బట్టి, చాలా సంవత్సరాలు బట్టి, కానీ దాని గురించి ఆలోచించడానికి, ప్రార్థన చేయడానికి, ఇలా బయటికి వచ్చి ఈ వాక్యం చెప్పడానికి ఎంత సమయం పట్టింది. అయితే స్వస్థతలు లేవా ఉన్నాయా? కొంతమంది లేవంటున్నారు, కొంతమంది ఉన్నాయి అంటున్నారు. మరి ఏది నిజము, ఏది అబద్ధం? ఇద్దరు దైవజనులే, ఇద్దరు కూడా దేవుని చేత అభిషేకించి పిలువబడిన వాళ్ళే. ఎవరంటే స్వస్థతలు లేవనేవాళ్ళు, స్వస్థతలు ఉన్నాయనేవాళ్ళు. ఎవరిని కూడా తక్కువ చేయలేం, ఎందుకంటే ఇద్దరు కూడా మరి దేవుని యొక్క ఆత్మచేత అభిషేకంతో నడిపించబడుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఒకరు అబద్ధ బోధకులు, దుర్బోధకులని ఒకరినొకరు విమర్శించుకునే స్థితిలో రెండు వర్గాలుగా మారిపోతూ ఉంటాయి. అయితే మనము వాక్యంను చూసి మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్ స్వస్థతలు లేవు అనే విషయానికి మనం వస్తే కనుక, ఎందుకు లేవు అన్నారు అంటే, పౌలు గారు మనకి రాసిన ప్రసంగాల్లో ఆయన చెప్పిన వాక్యంలో కొన్ని వాక్యాధారాల్లో ఉన్న వాటిని ఒక డాక్టరేట్గా తయారయ్యి దానిని బట్టి చెప్పడం జరుగుతుంది. నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఎందుకు స్వస్థతలు లేవు అని మీరు అనుకుంటున్నారని చెప్పి కొంతమందితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పారు. అందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో, అతడు రోగి ఆయనని మీరు వింటిరు గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడే విచారపడుచుండెను. ఎవరంటే ఎపఫ్రోదితు గురించి రాయబడింది. అతడు రోగి. ఎపఫ్రోదితు గురించి మీకు తెలుసు, చాలా ఆత్మీయంగా, చాలా గొప్ప మనసు కలిగి, చాలా ఒక సంఘముని కట్టి నిర్మించడం అంటే, సంఘం అంటే గోడలు కాదు, చాలా మందిని, కొంతమందిని పౌలు గారి దగ్గర రక్షణ పొంది ఆయన వాక్యంతో బలపరచబడి ఒక సంఘంను అనేక మందిని ఆ సమయంలో ఏర్పాటు చేసి బలంగా సేవ చేస్తున్న వ్యక్తి. రోగి ఆయన గురించి చాలా బాధపడతాడు పౌలు, ఎందుకంటే చాలా ఇష్టమైన పౌలు గారికి. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మరి ఎందుకు పౌలు గారు ఆయన గురించి ఏడ్చాడు, ఎందుకు ఆయన స్వస్థత చేయలేదు, స్వస్థపరచలేదు అని చెప్పి అంటారు. అది పాయింట్. ఎందుకంటే ఆయన కూడా దైవజనుడు, ఆయనకు కూడా రోగి అయ్యాడు, కానీ మరణకరమైన పరిస్థితులకు వెళ్ళి మళ్ళీ బయటకు వస్తాడు. ఆయన బట్టి నాకు చాలా ఆనందంగా ఉన్నానని చెప్పి పౌలు గారు చెప్తారు ఈ యొక్క వాక్యం చదివితే. దాన్ని బట్టి మనము చాలామంది ఏంటంటే, మరి పౌలు గారు ఎందుకు స్వస్థత పరచలేదు అంటే, పౌలు గారు మరి చూస్తే అపోస్తల కార్యాల్లో చాలా అద్భుతాలు జరుగుతాయి, చాలా కార్యాలు జరుగుతాయి ఆయన ద్వారా. తెలుసు కదా, ఆయన నడికట్లు కానీ లేదంటే చేతి రుమాలతో స్వస్థతలు చాలా జరుగుతాయి. మరి ఆయన ఎందుకు చేయలేకపోయారని చెప్పి ఒక విషయాన్ని బట్టి ఉన్నారు. కాబట్టి దానికి మనము సరైన సమాధానం జరుగుతుంది. రెండవది, స్వయంగా పౌలు గారే మాట్లాడుతున్నారు. 2 కొరింథీ 12:7 చూస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకుంటుంది అని చెప్పి రాయడం జరిగింది. అంటే పౌలు గారికి స్వస్థత లేదు, తన యొక్క శిష్యులకి కూడా స్వస్థత లేదు. అంత ప్రత్యక్షత కలిగి ఎంత వాక్యం రాసిన వాళ్ళే హీలింగ్ అవ్వలేదు కదా, స్వస్థతలు ఆగిపోయినాయి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో వీళ్ళు, అంటే చాలామంది కాబట్టి స్వస్థతలు లేవు అనే ఉద్దేశానికి వచ్చి ఈ యొక్క పౌలు గారు రాశారు కాబట్టి మనం విన్నారు. ఎందుకంటే పౌలు గారు అన్యజనులకి అపోస్తాడు, కాబట్టి దానిని బట్టి చాలామంది అసలు స్వస్థతల గురించి కాదు, రక్షణ గురించి,
కేవలం రక్షణ, స్వస్థతలు అని ఇంకోటని శారీరకమైన భౌతిక లాభాల కోసం దేవుని దగ్గరికి రావద్దు. రక్షణ అనేది పరలోకం వైపు కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు అనుభవించాలి. ఇవన్నీ వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచించద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా మనం చనిపోయేలా ఉంటే కనుక రక్షణలో చివరి వరకు కొనసాగించబడుతూ పరలోకానికి గురించే ప్రార్థన చేయాలి, రక్షణ కొరకే ప్రార్థన చేయాలి. మనం పరలోకంలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి కోసం మనం నిలబడాలని చెప్పి ఈ విషయం అసలే ఒప్పుకోరు. స్వస్థతలు అనేది ఒప్పుకోరు. స్వస్థత జరుగుతుందనే దానికి చాలా పరీక్షలు చేస్తూ ఉంటారు, చాలా రకాలుగా శోధనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని అందులో అబద్ధాలు ఉంటాయి, కొన్ని మోసాలు ఉంటాయి, కొన్ని మంచిగా ఉంటాయి. కొంతమంది ఇలా రకరకాలు చూసి ఇంకా ఎక్కువగా స్వస్థతలు లేవనేది వాళ్ళు బోధించడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మోసపోకూడదు జనాలనే ఉద్దేశంతో స్వస్థతలు, హీలింగ్స్ అనేది లేవు. ఈ వాక్యాన్ని బట్టి బ్రతకండి, ఈ వాక్యాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి, ఆత్మీయంగా బ్రతకండి. ఆత్మీయ పరిశుద్ధత, నీతి కోసము బైబిల్ దగ్గరికి వచ్చింది, రక్షణ వచ్చింది. ఆ రక్షణ అనేది పరిశుద్ధత, నీతి గురించే కాబట్టి, పరలోకం గురించి కాబట్టి మనము ఈ విధంగా వెళ్ళాలని చెప్పి వీళ్ళందరూ కూడా, అంటే ఆ స్వస్థతలు లేవనే బోధకులందరూ కూడా ఈ విషయం మీద నిలబడి వాళ్ళ రక్షణ సువార్త కోసము హెచ్చరిక కలిగి, భయభక్తులు కలిగి ఉండాలనే విషయాన్ని వాళ్ళు ఎక్కువగా ధ్యానించి దాని మీదే మాట్లాడతారు, కానీ మిగిలిన వాటికి డీవియేట్ అవ్వరు వాళ్ళు. ఓకేనండి. నెక్స్ట్ 2 కొరింథీ 12:12 సూచక క్రియలను, అద్భుతములను, మహాకార్యములను చేయడం వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజంగా కనపరచుచుండెను. ఈ యొక్క వాక్యం చూస్తే ఇక్కడ అపోస్తలుడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు అపోస్తలుడు అని చెప్పుకున్నప్పుడు సూచక క్రియలు, అద్భుతాలు, మహాకార్యాలు నీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేయాలి. అక్కడ అది అపోస్తలుల యొక్క చిహ్నం అంట, అది గుర్తు. పూర్ణమైన ఓర్మితో మీ మధ్యన నిజముగా కనపరచబడ్డాయి అని చెప్పి అదే కొరింథీయులకి ఏ వాక్యం మీద చెప్పారో ఇక్కడ నేను అద్భుతాల ద్వారా, నేను మహత్కార్యాలు, సూచక్రియలు, అందులో స్వస్థతలు కూడా ఉంటాయి కదా. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు ఇవి కూడా ఉంటాయి కదా. చాలా విషయాలు ఉంటాయి, ఫైనాన్షియల్ టెస్టిమనీస్ ఉంటాయి, ఏదైనా ఉండొచ్చు. ఊహించండి, అద్భుతాలు అంటే ఏంటంటే మానవుడు చేయలేనిది, మానవుడి ద్వారా ఎప్పుడు చూడండి అక్కడ జరగదు, అలాంటివి చాలా చేశాడంట ఆయన. కాబట్టి మీ మధ్యన నేను ఆ ఊరితో మీ మధ్యను నిజముగా కనపరచబడను అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక వాక్యాన్ని తీసుకొని నిర్ధారణలోకి వచ్చి ఇదే వాక్యాల్లో మూల వాక్యాలండి. యాక్చువల్గా స్వస్థతలు లేవు, ప్రవచనాలు లేవు అనే దానికి ఇవన్నీ మూల వాక్యాలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది బోధకులు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:8 ప్రేమ శాశ్వత కాలములను, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనం కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించున్నాం కానీ అని ఉంటుంది కదా. ఇది 1 కొరింథీ 13:8. ఇవన్నిటిని బట్టి చూస్తే నిలిచిపోయినాయి అని చెప్పి అనుకుంటారు అనమాట. నిలిచిపోయినాయి అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం అనమాట. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి భిన్నంగా అయిపోయారు విశ్వాసులందరూ. 2 రకాలుగా, కొంతమంది అనారోగ్యాలతో, రోగాలతో ఉన్నా మేము వీటి కోసం ఉండకూడదు, చనిపోతే క్రీస్తుకే లాభంగా ఉండాలి, బ్రతుకుతే క్రీస్తుకే లాభం. ఇంకా కూడా పౌలు గారు అంటారు, చావైతే మేలు, బ్రతుకుతే క్రీస్తు అనే ఉద్దేశంతో చాలా మంది విశ్వాసులు ఈ యొక్క అంటే ఏదో ఒక డాక్ట్రైన్ మీద ఆధారపడిపోతారు. అంటే ఒక బైబిల్ బట్టి కాకుండా ఒక సిద్ధాంతానికి మనము ముగ్ధులం అయిపోతున్నాం. సిద్ధాంతంలోంచి బయటకు వచ్చి దేవుణ్ణి వెతకాలి అని నేను మీతో మాట్లాడుతున్నాను. రెండింటిల మధ్యలో నువ్వు మోసపోకుండా, ఇటు అటు మోసపోకుండా, నువ్వుగా ఒక వ్యక్తి ఎలాగైతే స్వస్థతలు లేవని బోధకులు చెప్తున్నారో, కొంతమంది స్వస్థతలు ఉన్నాయని నిరూపిస్తున్నారు, లేవని నిరూపిస్తున్నారు. వీళ్ళిద్దరూ ఏదో ఒక ప్రత్యక్షతను కనుక్కున్నారు. కాబట్టి వింటున్న నువ్వు కేవలము వీరిద్దరి మీద ఒకరికి నువ్వు సంఘస్థుడు అయిపోయి నీ జీవితాన్ని ఆ సిద్ధాంతంలోకి వెళ్ళిపోతే కనుక మొట్టమొదటిగా నశించిపోయేది నువ్వే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నీకు నువ్వుగా వెతకండి. వాళ్ళు వాక్యం చెప్పారు ఇది కరెక్టే అని చెప్పి నిర్ణయించుకోకుండా, వాళ్ళు ఇచ్చిన కళ్ళజోడు పెట్టుకుని ఆ కళ్ళజోడులో బట్టి నువ్వు చూడకుండా, నువ్వు ఖచ్చితంగా నీ కళ్ళతో చూసి నువ్వు టెస్ట్ చేయించుకొని వాళ్ళ స్పెట్స్ నీకు పనిచేయవు. ఇప్పుడు ఒకరి స్పెట్స్ ఒకరికి పవర్స్ తేడా ఉంటుంది కాబట్టి ఒకరి స్పెట్స్ ఒకరికి పనిచేయదు. అలాగే నువ్వు కూడా వేరే వాళ్ళ స్పెట్స్ పెట్టుకోవద్దు.
నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు టెస్ట్ చేయించుకున్నాక వాళ్ళు నీకు ఎంత పవర్ ఉంది కావాలో అవసరం ఆ స్పెట్స్ ఇచ్చినప్పుడు నీ కళ్ళు బాగా పనిచేస్తాయి, లేదంటే గుడ్డు వాళ్ళు అయిపోతారు. అలాగే దేవుని బిడ్డలుగా మనం ప్రభు దగ్గరికి వెళ్ళి దేవుడిని అడగాలి, నా కంటికి ప్రత్యక్షతనివ్వండి, మా హృదయానికి ప్రత్యక్షతనివ్వమని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకంటే మన దేవుడు జీవం గల దేవుడు, మాట్లాడే దేవుడు. నువ్వు రక్షణ పొందినప్పుడు ఎటువంటి రక్షణ కలిగి ఉన్నావు? నువ్వు రక్షణ పొందినప్పుడు కేవలము ఎవరు చెప్పితే పొందావా, లేదంటే నీకు ఒక అనుభూతి, దేవుడు ఉన్నాడు, యేసయ్య నీతో మాట్లాడాడు, యేసయ్య నాకు ఆ స్వరము లేదా ఆ హృదయాన్ని తాకింది, నీ పశ్చాత్తాపం హృదయంలోంచి వచ్చింది, దాన్ని బట్టి నువ్వు మారావా? లేదంటే ఏదో ఒక మీ తల్లిదండ్రులు చెప్పారని, ఇతరులు మారారని, లేదంటే ఇంకో రకంగా నువ్వు మారుతున్నావు అనేది నువ్వు గ్రహించాలని యేసుక్రీస్తు నామములో మీకు ప్రకటిస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు తెలుసుకోకుండా నువ్వు దేనికైనా ఒక దానికి నువ్వు నిలబడిపోతే కనుక దేవునికి, యేసయ్యకి నువ్వు రేపు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని నీకు ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు స్వస్థతలు జరుగుతాయి అనే దాని గురించి కూడా మనము ధ్యానిద్దాం, చూద్దాం. రోమపత్రిక 12:7 ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చెప్పిన ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోనని ఇంకా ఉంటాయి వరుసగా. రోమపత్రిక 12 ఇక్కడ విశ్వాస పరిమాణం. ఇప్పుడు స్వస్థతలు ఎలా జరుగుతాయంటే, జరుగుతాయా లేవా అంటే ఇప్పుడు జరుగుతాయని చెప్పి చాలామంది అంటారు. స్వస్థత వరం ఉంది, స్వస్థత వరం కలిగిన దైవజనులు, ప్రవచన వరం కలిగిన దైవజనులు అని చెప్పి మనకి ఆ పోస్టర్స్ మీద వాళ్ళ గురించి రాయబడుతుంది. ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే, అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా అటు వెళ్తారు. అక్కడికి వెళ్ళి చాలామంది హీల్ అవుతున్నారు. హీల్ అవుతలేదని చెప్పి కాదు, హీల్ అవుతున్నారు అనేది నిజం. కానీ ఆ యొక్క స్వస్థత వరం కలిగిన దైవజనులు చెప్పాల్సిన విషయం ఉంటుంది. అదే ఇక్కడ అడుగుతున్నారు చాలా చోట్లంట. సరే, స్వస్థత వరం నీకు ఉంది కదా, నేను ఒక కుంటోని తీసుకొస్తాను, ఒక గుడ్డోని తీసుకొస్తాను, ఒక పక్షవాయువుని తీసుకొస్తాను, వాళ్ళు స్వస్థపరిచి మేము నమ్ముతామని చెప్పి కొంతమంది స్వస్థత వరము లేదు, స్వస్థత లేవనే వాళ్ళు అన్నప్పుడు ఇటు స్వస్థత వరం ఉందనే వాళ్ళ దగ్గర నుంచి నోట్లో మాట రాదు. ఎందుకంటే అట్లా జరగదు, అలాగా జరగదు. ఆ విషయం కూడా వీళ్ళు చెప్పలేకపోతున్నారు. వీళ్ళకి ఎందుకనే మనం వాళ్ళతో గొడవ పడితే మనం బయటకు వస్తాం. ఎందుకంటే ఇక్కడ చాలా వందల మంది, వేల మంది జనం వస్తారు. మళ్ళీ డిబేట్లోకి వెళ్తే డిబేట్ అవుతామని చెప్పి వీళ్ళు ఏం మాట్లాడకపోవడం ద్వారా చాలా తప్పు. స్వస్థత వరంలో వాళ్ళు చెప్పే ఛాలెంజ్కి మనము దానికి సమాధానం చెప్పాలి. ఇమేజ్ గురించి కదా, నాకన్నా వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు కాదు, ఎవరికైనా సరే ఒక వీడియో చేసి మీరు జరిగిన విషయాలు చెప్పాలి. జరుగుతున్నాయి, అది దేవుని చిత్తమే అన్నప్పుడు స్వస్థత వరం ఎలా అవుతుంది? దేవుని చిత్తంలో కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవదన్నప్పుడు అది వరం ఎలా అవుతుంది? గిఫ్ట్ ఎలా అవుతుంది? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముందే చెప్తాడు, అవుతుందా అవదా? అవుతుంది అంటే అవుతుంది, అవ్వకపోయినా నీకు నమ్మకం లేకపోయినా, అంటే నీకు అవ్వకపోయినా డబ్బులు అవుతాయని చెప్తాడు. ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఇవి అంటే స్పెషలిస్ట్. ఐ స్పెషలిస్ట్ అంటే అతను ఐ కంటి విభాగంలో అతను పరిపూర్ణుడు, గుండె విభాగంలో ఇతను పరిపూర్ణుడు, కిడ్నీ విభాగంలో ఇతను పరిపూర్ణుడు, అలాగే స్వస్థతలోనూ పరిపూర్ణుడు అని వరం అని చెప్పి పెట్టినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్వస్థతలు ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి అనేది కూడా మనం తీసుకుందాం. జరుగుతాయి అనేది నా నమ్మకం. ఎలా జరుగుతాయి అంటే మనుషుల ద్వారా కాదు, స్వస్థత వరం కలిగిన దైవజనుల ద్వారా కాదు. అలాగైతే మనం కొన్ని విషయాల్లో దినకరన్ గారి మీటింగ్స్లో చాలామంది స్వస్థత పొందారు. కొన్ని మోసాలు జరిగినాయి, కొన్ని అబద్ధాలు జరిగినాయని చెప్పి అంటూ ఉంటారు. కానీ నాకు తెలిసింది, ఆత్మీయత లేనప్పుడు అనుమానపడే రోజుల్లో మాకు తెలిసిన కొంతమంది అక్కడికి వెళ్ళి బాగుపడడం తెలుసు. ఎలా బాగుపడ్డారు అంటే ఆ మీటింగ్స్లోనే ఆయన చెప్పినప్పుడే జరగడం నాకు తెలుసు. కాబట్టి కొంతమంది దైవజనులు ద్వారా జరుగుతాయి అనేది నిజం. కొంతమంది దైవజనుల్లో కొన్ని అబద్ధాలు జరుగుతున్నాయో నాకు తెలియదు. నేను వచ్చి అవి అంటే డబ్బులు ఇచ్చి చెప్పిస్తారనేది నేను కనుగొనలేకపోయాను క్రైస్తవ మీటింగ్స్లో. కానీ స్వస్థత వరం గురించి ఒకటి మాట్లాడతాను. స్వస్థత వరం అంటే అర్థం ఏంటో మీకు చెప్తాను. స్వస్థత వరం అంటే, ప్రవచన వరం అంటే ఏంటంటే, గుండె విభాగంలో డాక్టర్ అన్నవాళ్ళు ఆ గుండె గురించి తప్పించి ఇంకొక పక్కకి వెళ్ళడు.
ఇంకొకటి చేయడు, ఆపరేషనే చేస్తాడు. వేరే కంటి గురించి వస్తే నా దగ్గరికి కాదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమంటారు కదా, అది మనకు తెలుసు. అలాగే స్వస్థత వరము అనేది అర్థం ఏంటంటే దాని మీద చాలా ఆసక్తి కలిగి ఉండడం. వరం అంటే ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తే ఆ వ్యక్తికి తగ్గే వరకు నీకు నిద్ర పట్టకుండా చాలా తీక్షణంగా అతని కోసం ప్రార్థన చేయడము, అతనికి స్వస్థత ఎలాగా వస్తుందో అనే వాక్యాలు చూపించి అతనికి కూడా అవతల ఆమెకి కూడా హీలింగ్ ఎలా జరుగుతుందో వాళ్ళకు బోధించి ఒక్క రోజులో కాదు చాలా రోజులు పడుతుంది బోధించి, నువ్వు కూడా దాంట్లో రోజు అదే వాక్యాలు చదువుతూ దాని మీద చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉంటుంది. అంటే స్వస్థత గురించి నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా ఆశ కలిగి ఉంటుంది. ప్రవచన వరం అయితే దాని మీద చాలా ఆశ కలిగి ఉంటుంది అనమాట. అది ఎలా జరుగుతుందో నువ్వు గ్రహించి ప్రార్థనలో ఎదిగి ఆ విధంగా స్వస్థతలు జరుగుతాయి. కానీ మనము స్టేజ్ మీద నిలబడి టచ్ అంటే టచ్ మంచిదే, టచ్ లేదని నేను అంటలేదు, ఇవేమి కూడా తప్పని కాదు. కానీ నువ్వు చెప్పే విధానము ప్రజలకి తప్పుడు సంకేతంగా, అనుమాన సంకేతంగా చెప్తుండడం వలన నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు స్వస్థత ఎలా జరుగుతుంది అంటే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి ఎలా జరిగింది? అమ్మ నా ప్రభావం నీకు వెళ్ళిపోయిందంటే యేసుక్రీస్తులో నుంచి ఆమె లాక్కుంది, కానీ యేసుక్రీస్తు ఆమెని స్వస్థపరిచేది మాట్లాడలేదు. ప్రభావం వెళ్ళిందంట. అంటే ఆ వ్యక్తి నువ్వు ఎప్పుడైనా నీకు స్వస్థత కావాలంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే నీకు చాలా ఆశ కలిగి ఉండాలి, దేవుని వాక్యం తెలుసుకోవాలి బాగా. స్వస్థతలు ఎక్కడ జరిగినాయో, అద్భుతాలు ఎక్కడ జరిగినాయో అవన్నీ అండర్లైన్ చేసుకుని బాగా ధ్యానించాలి. ఎందుకు జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎలా జరిగింది అని నీ లోపల ఉండాలి. అప్పుడు నువ్వు ప్రేయర్కి వెళ్ళినప్పుడు జరుగుతాయి. చాలా మందికి ఎలా జరిగినాయి అంటే స్వస్థతలు చూడండి, 10,000 మంది 1,00,000 మంది వెళ్ళి స్వస్థత మీటింగ్స్కి వెళ్తారు. 10,000 మందిలో కనీసం ఒక 1000 మందో లేదా 500 మందో 400 మందో 300 మందో రోగగ్రస్తులు ఉంటారు కదా, రోగగ్రస్తులు ఉంటారు. అందులో మనకి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు టీవీలో మనకు కనబడుతుంటాయి కదా, 2, 3, 5, 10, 10 కూడా కదా, 5, 6 చూస్తాను. 10,000 మంది మీటింగ్కి వెళ్ళారు, కానీ అందులో 200 మంది రోగాలతో ఉంటే కనుక ముగ్గురికి ఎందుకైనా మిగిలిన వాళ్ళకి ఎందుకు అవ్వలేదంటే అది దేవుని చిత్తము అని చెప్పి ఏదో అంటున్నారు కదా, అది కరెక్టా కాదా అనేది మనం తెలుసుకుందాం. అయితే ఇంతమంది వచ్చి 5, 6 స్వస్థత పడి ఇంక మిగిలిన వాళ్ళు ఎందుకు అవ్వలేదు? మరి స్వస్థత వరం ఉంటే 100 మంది కూడా అవ్వాలి, 200 మంది కూడా అవ్వాలి, 300 మంది వస్తే కనీసం 300 మంది వచ్చి 30 మంది అని అవ్వాలి, 40 మంది అవ్వాలి, ఎందుకు అవుతలేదు? అయితే 60 మంది అవ్వాలి, అవుతుంది, ఎందుకు అవుతలేదు? మన సంఘాల్లో రోజు కూడా వస్తూనే ఉంటారు కదా రోగులు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు విశ్వాసం ఉండాలని చెప్తారు. విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం ఎలా వస్తుంది అని నువ్వు చెప్పకుండా స్వస్థతలు ఎలా జరుగుతాయి? కొంతమందికి ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు, నాకు యేసయ్య స్వస్థత ఇస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడని చెప్పే హృదయంతో వాళ్ళ యొక్క పాజిటివ్ హార్ట్ తోటి ఉండి వాక్యం వింటారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. చాలా రోజులు పడుతుంది, 1 రోజు 2 రోజుల కంటే. నీ మనస్సు మారి నూతన పరచబడటం వలన నువ్వు రూపాంతరం పొందుతూ ఉంటుంది. నువ్వు నూతన పరచబడాలి, నీ మనస్సు నూతన పరచబడినప్పుడు రూపాంతరత వస్తుంది. నీ మనస్సు నాకు రోగం తగ్గదేమో అని ఇప్పుడు ఉంటుంది. అంటే ఈ లోకంలోంచి మనం వెళ్తున్నప్పుడు మనకి డాక్టర్స్ అందరూ చెప్తారు నీకు తగ్గదు నాన్న, ఎందుకంటే ఈ వ్యాధి లాంటిది అని చెప్పినప్పుడు మనకు భయము బాధ అన్నీ ఉంటాయి. అలాంటి చాలా మంది అలాంటి వ్యాధులు వచ్చి చనిపోయిన వాళ్ళు, అదే రోగంతో ఉన్న వాళ్ళు ఉంటారు. అప్పుడు మనకి ఏముంటుంది, చాలా భయము, అనుమానము, మన మీద మనకు బాధ ఉంటుంది, నాకేమవుతుంది అని చెప్పి ఉంటుంది. అలాంటి టైంలో మనము దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు అది నమ్మపలుకుతుంది, నమ్మిస్తుంది. లోపల ఒక ఆశా జ్యోతి, ఒక హోప్ వస్తుంది నీ లోపల. ఆ హోప్తో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఆ వాక్యం వింటూ ఉంటారు. మంచి సహోదరులు ఉంటే కనుక నీకేం చేస్తారంటే ఆ వాక్యం గురించి బోధించి నీ కొరకు బాగా ప్రార్థన చేసి నేను ప్రార్థనలో నడిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా త్వరగా అలాంటి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఈజీగా హీల్ అవుతూ ఉంటారు. కొంతమంది స్వస్థత పొందారు. యేసయ్య కూడా అదే అంటున్నాడు, అందరినీ స్వస్థత పరచబడలేదంట. నేనేం చెప్తానంటే నాకు నడుము బాగా పెయిన్తో ఉన్నప్పుడు నాకు 53 రోజులు పట్టింది. నాకెవరో ఏ వాక్యాలు అయితే విన్నానో, దైవజనుల దగ్గర నుంచి ఏ వాక్యాలు అయితే విన్నానో, బైబిల్లో వాక్యాలు చూసి ఆ నడుములో ఉన్న పెయిన్ పోవడానికి నాకు 50 నుంచి 53 రోజులు పట్టింది. 53 రోజుల తర్వాత అసలు ఏ పెయిన్, ఆ రోజు 53 రోజు వరకు కూడా ఉన్న పెయిన్ లేదు. అంటే నా మనసు మారడానికి అంత టైం పట్టింది. ఈ వాక్యాలు చదువుతూ అండర్లైన్ చేసుకుంటూ మాథ్యూలో, మార్కు, లూక్, యోహాన్, 1 కొరింథీ 2 కొరింథీ ఏమైనా ఉన్నాయో లేవో చూసి అప్పుడే బైబిల్ పూర్తిగా చదివాను. బైబిల్ చదవకుండా వాక్యం నీ హృదయంలోకి వెళ్ళకుండా నువ్వు ఎటువంటి అద్భుతాన్ని ఆశించలేవు. లేదంటే వాక్యం కొంచెమైనా వినకుండా నువ్వు అద్భుతాన్ని ఆశించలేవు.
రక్షణ పొందిన బిడ్డలు ఒకటిని, రక్షణ పొందిన బిడ్డలు అంటే కొన్ని అద్భుతాలు, మహత్కాలు, సూచక్రియలు అంటే కొంతమందికి నీ యొక్క ప్రార్థనా బలం ద్వారా, ఇందా చెప్పాను కదా స్వస్థత వరం అంటే, దాని గురించి తీక్షణంగా ఉంటాడు ఆయన. చాలా ప్రార్థన చేస్తాడు, వాక్యాలు చూస్తాడు, ప్రభు ఇక్కడ అయినాయి కదా అవి ఇక్కడ కూడా చేసి అనేక మంది జనులు మారు మనసు పొందాలనే ఉద్దేశంతో చాలా ఆసక్తితో ఉన్న వాళ్ళు చాలామంది బయట వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది జీవితాల్లో, అన్యుల జీవితాల్లో ఎక్కువ జరుగుతాయి చూడండి. అన్యుల జీవితాల్లో క్యాన్సర్ గడ్డలు కరిగిపోయినాయి, లేదంటే కాలు నొప్పి తగ్గిపోయింది, కాలు కుంటికి తగ్గింది అని చెప్తారు. అంటే చాలా తక్కువ గుడ్డివాడు బయటికి రావడము, కుంటివాడు బయటికి రావడం అనేది మనం ఇప్పుడు చూడలేదు. కానీ కొన్ని స్వస్థతలు అయితే జరుగుతున్నాయి, కొన్ని స్వస్థతలు జరుగుతున్నాయి, కొంతమంది జీవితాలు జరుగుతున్నాయి. కానీ అంత స్థాయి మనకు రాలేదు, అంత వాక్యం మనకు రాలేదు, అంత ఆత్మీయత మనం పెరగలేదు. ఎందుకు కుంటివాడు బాగుపడే స్థాయి, గుడ్డివాడు బాగుపడిపోయే స్థాయి, చనిపోయిన వాళ్ళు లేసే స్థాయికి, అంత స్థితికి రాలేదు. అంత స్థాయికి, అంత బలమైన ఆత్మ, అంత ప్రార్థన శక్తిలోనికి, అంత కృప కారిపోయేటట్లు ఇంకా మన సంఘాల్లోనికి రాలేదు. అందువల్ల అవుతలేదు, కానీ అవుతుంది. అంచె దినాలను ఆత్మను కుమ్మరిస్తానన్నారు. ఇప్పుడు కుమ్మరించబడుతుంది. ఇంకా మంచి దైవజనులు లెగుస్తారు, ఆత్మీయంగా లెగుస్తారు. ఎంత మోసగాళ్ళు అయితే లెగుస్తారో, స్టైల్ కోసం బతికే వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నారో, డబ్బుల కోసం, లేదంటే ఫేమ్ కోసం, లేదంటే వ్యూస్ కోసం చేసే వాళ్ళు ఎలాగైతే ఉన్నారో, దేవుని కోసం పనిచేసే వాళ్ళు కూడా ఈ జనరేషన్ వస్తుంది, ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడంతా నేను నెంబర్ 1, నేను నెంబర్ 2 అనేవాళ్ళు ఉన్నారు, లేదంటే అలా ఉండొచ్చు. కానీ ఇంకొక జనరేషన్ వస్తుంది, ఇప్పుడు బలమైన జనరేషన్ వస్తుంది. పౌల్ లాంటి జనరేషన్, పీటర్ లాంటి జనరేషన్ వస్తుంది. వాళ్ళు ఇంకేం ఆలోచించరు, దేవుని కోసం నిలబడేటట్లు వస్తుంది. అప్పుడు చాలా అద్భుతాలు జరుగుతాయి, జరగవని కాదు. కానీ ఈ కాలంలో ఆగిపోయి సీజ్ చేయబడింది అనే మాట కరెక్ట్ కాదేమో అన్న ఉద్దేశం. స్వస్థతలు సీజ్ చేయబడ్డాయని చెప్పి, అద్భుతాలు సీజ్ చేయబడ్డాయన్న మాట అబద్ధం. ఎందుకంటే భూమి ఉన్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు దేవుని కార్యాలు చేస్తారు. పరలోకంలో కూడా ఆ జీవవృక్ష ఫలం తిన్న వాళ్ళందరికీ కూడా స్వస్థతలు జరుగుతాయని చెప్తుంది బైబిల్. కాబట్టి యేసుక్రీస్తు మనకు రక్షకుడు ఉన్నంతసేపు కూడా ఆ కార్యాలు జరుగుతాయని చెప్పి మనము తెలుసుకోవాలి. ఎలా జరుగుతుంది అంటే, నువ్వు వాక్యం తెలుసుకోవాలండి. వాక్యాన్ని బాగా తెలుసుకొని వాక్యాన్ని ధ్యానించాల్సిన అవసరం మనకు ఉంది. ఈ వాక్యం మనకు తెలియనప్పుడు ఏమవుతుంది అంటే, మనం చాలా నష్టపోతూ ఉంటాం అన్నమాట. ఎవరో ఇతను మంచి దైవజనుడు, ఇతను ఫాలో అయిపోదాం. ఈ మంచి దైవజనుడు ఏంటంటే, మనం మంచి దైవజనుడు, చెడ్డ దైవజనుడు కాదు. దైవజనుడు దైవజనుడే. కానీ ఇట్లా అందరికీ కూడా అంత అవగాహన ఉండకపోవచ్చు అన్నిటి గురించి. కొంతమంది వాక్యాన్ని అనేక విభాగాలు ఉన్నాయి, 9 రకాల పరిచయాలు ఉన్నాయి, 7 రకాల పరిచయాలు ఉన్నాయి, 5 రకాల పరిచయాలు ఉన్నాయి. అందరూ ఏ పరిచర్య, అన్ని పరిచయాలు నేనే చేసేద్దారు అనుకున్నప్పుడు చాలా అనేక మందిని మోసగించేస్తూ ఉంటాం. స్వస్థపరచబడ కోరుచున్నావా అని చెప్పేసే అడుగుతారు. అయితే మనకి వేసే మాట నిదర్శనం. మనం మిగిలిన విషయాల్ని మనము వాక్యంలో చదువుతూ ఉండాలి. ఇక్కడ రోమపత్రిక 4:17 మనకి అబ్రహాం గురించి ఉంటుంది. అబ్రహాం శారా గురించి చూద్దాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాడిని ఉన్నట్టుగా పిలిచేవాడినైనా దేవుని ఎదుట అతను మనకందరికీ తండ్రి అన్నాడు. ఇందులో గూర్చి నేను అనేక జన్మలకు తండ్రిగా నియమించుతానని వ్రాయబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 4:18 నీ సంతానము ఇలాగా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనులకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగిన. ఫస్ట్ వాక్యం, నీ జీవితంలోకి వాక్యం రావాలి. నీ హృదయంలో నిజమైన స్వస్థత జరగాలి అంటే కనుక నీ జీవితంలోకి వాక్యం రావాలి. అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడాడు. ఇప్పుడు వాక్యం మనకు చెందుతుంది. ఇప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు ప్రేరేపించబడతావు. ఒకసారి ఏదో టైంలో ప్రేరేపించబడతావు. ఈ వాక్యం నాతో మాట్లాడారు దేవుడు, నేను చదువుతున్నా, నేను ఎదుగుతూ ఉంటా, వాక్యాన్ని ఎదుగుతుంటా. నీకు బాధ కలిగినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? వాక్యం దగ్గరికి వెళ్తాం. వాక్యాన్ని ఎదిగినప్పుడు ఆ వాక్యంలో ఎక్కడో దిక్కున నీకు ఫ్లాష్ అవుతుంది. ఆ ఫ్లాష్ అయినప్పుడు ఆ వాక్యం దగ్గర నాకు ఆజ్ఞాలనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆపుతాడు. అక్కడ మళ్ళా కంటికి చూపిస్తూ ఉంటాడు ఆ వాక్యాన్ని. ఇక్కడ ఈయనతో మాట్లాడినప్పుడు చూడండి ఏమంటున్నారు ఇక్కడ, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంటే ఆయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని నమ్మడానికి వీలుగా లేనప్పుడు, కుదరనప్పుడు, వనరులు లేనప్పుడు అతను నమ్మాడట. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగిన అమ్మాను. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి
అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసం వలన బలం నొందెను. ఇక్కడ విశ్వాసం ద్వారా బలం పొందాడట. ఈ దేవుడు ఏదైతే మాట్లాడాడో అతను హృదయంలో దాచుకున్నాడు. ఆ మాటని దాచుకోవడం వలన ఏం జరిగిందంటే అది అస్తమాట గుర్తు చేసుకున్నప్పుడు వినటం వల్ల విశ్వాసం వస్తుందని చెప్పి బైబిల్ ఏముంటుందంటే రోమపత్రికలో వాక్యం క్రీస్తుని గుర్చిన మాట అండి. మళ్ళీ నువ్వు ఏ వాక్యం పడితే ఆ వాక్యం కాదు, మొత్తం వాక్యం కాదు, ఏ వాక్యం క్రీస్తుని గుర్చిన వాక్యం వినటం వలన విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా ఆయన బలం పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం ద్వారా బలం పొందుకున్నాడు. అంటే రమారమ 100 ఏళ్ల వయసు కలవాడే తన శరీరం మృతతుల్యమైపోయింది, తన భార్య శరీరం కూడా మృతతుల్యం, గర్భం కూడా మృతతుల్యం అయిపోయినప్పటికీ కూడా అవిశ్వాసంతో సందేహించగా దేవుడికి సమస్తము సాధ్యమే అని దేవుడి యందు నమ్మిక ఉంచి, విశ్వాసం అంటే నువ్వు క్రీస్తు యందు విశ్వాసం ఉంచుట ద్వారా, అంతేగాని నా విశ్వాసం మై ఫెయిత్ కాదు, ఆయన విశ్వాసం, ఆయన యందు విశ్వాసం, ఆయన మీద భారం, ఆయన మీద నమ్మకం. ఆయన చెప్పాడు కాబట్టి చేస్తాడు. ఎందుకంటే ఈజ్ ఎ క్రియేటర్. ఆయన ఈ లోక సృష్టికర్త, నోటి మాట చేత లోకాన్ని సృష్టించిన వాడు, మనలో జీవవాయువును ఊదినవాడు. ఆయన మనకు చెప్తున్నాడు కాబట్టి మనము ఆయన వాక్యాన్ని అలాగే నమ్మాడు. ఇన్ని అనుమానాలు వచ్చినా, ఎన్ని చెవుల్లో ఎలాగైతే తన మనసు తనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా అన్ని కొట్టేస్తూ నా దేవుడు లాస్ట్కి ఏమైనా నా దేవుడు చేయగలడని చెప్పి తన మనసుతో తన శరీరంతో చెప్పుకుంటూ శారా చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆయన విశ్వాసాలకు తండ్రి అయ్యాడంటండి. ఇవి చూడండి, విశ్వాసం ద్వారానే అది పొందుకున్నాడు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరు నీతిమంతులు? దేవుని యొక్క వాక్యాన్ని నమ్మే వాళ్ళు మాత్రమే నీతిమంతులు అని చెప్పి బైబిల్ చెప్తుంది. తర్వాత అది అతనికి ఎంచబడిన మన ప్రభు అయిన యేసు మృతుల్లో నుండి లేపిన వాని అందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా రాయబడి. నువ్వు ఇప్పుడు ఏ రోగంతో ఉన్నావో, ఏ కష్టంతో ఉన్నావో, ఏ అప్పులతో ఉన్నావో, ఏ బాధలతో ఉన్నావో అది ఎవరో చేస్తారని చెప్పి అనుకోకండి. ఏదో సంఘంలో జరుగుతుందని చెప్పి అనుకోకండి. సంఘంలో వాక్యం వినండి. ఆ వాక్యాన్ని ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ప్రభువా, నేను నీ మీద ఆధారపడుతున్నాను, నీవు నాకు రక్షణ ఇచ్చావు, నువ్వు నన్ను విడిపించావు. అబ్రహాం ఏ విధంగా అయితే అతను నమ్మాడు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలైనా ఎంతకాలం వెయిట్ చేశాడు? 75 నుంచి 100 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అట్లాగే నువ్వు కూడా దేవుని మీద ఆనుకోవాలండి.